ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధం ఇంకా తారాస్థాయికి చేరుతోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారం చేపట్టాలని టీడీపీ భావిస్తుండగా, గత ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిపోయిన వైకాపా ఈసారి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైపోయింది. ఇకపై మరోసారి తెరపైకి వచ్చినటువంటి జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో తన సత్తా చూపించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో తెరపైకి వస్తున్నటువంటి వరుస సర్వేలు రాజకీయాల్లో రచ్చరేపుతున్నాయి. సర్వేల్లో అత్యంత విశ్వసనీయత ఉన్నటువంటి సర్వేల్లో లగడపాటి సర్వే ఒకటి. అయితే గత తెలంగాణ ఎన్నికల్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఈ లెక్క తప్పడంతో లగడపాటి పాపులారిటీ సున్నాకి పడిపోయింది. ఎప్పుడు లేని విధంగా లగడపాటి మీద విమర్శలు వచ్చాయి. చాలామంది లగడపాటి మీద నమ్మకంతో భారీగా పందాలు కూడా కాసి నష్టపోయారు. తాజాగా లగడపాటి సర్వే మళ్ళీ తెర మీదకి వచ్చిందని చెప్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పటి వరకు పలు జాతీయ మీడియా సంస్థలు విడుదల చేసిన సర్వే ఫలితాలు టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికార టీడీపీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందని వైకాపా భావిస్తున్న వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పింఛన్ల పెంపు, చంద్రన్న బీమా, అన్నా క్యాంటీన్లు వచ్చే ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు ఎన్నికల్లో టీడీపీదే విజయమని, మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను 140 సీట్లు వస్తాయని, మొత్తం 23 వరకు లోక్సభ సీట్ల లెక్కను కృషి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా సర్వే స్పెషలిస్టు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజాగా చంద్రబాబును కలవడం, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో అని చెప్పడం చూస్తుంటే రాజకీయ వర్గాల్లో అనుమానించినట్టుగానే లగడపాటి తాజా సర్వే రిపోర్ట్ చంద్రబాబుకి ఇచ్చారని, ఆ రిజల్ట్స్ ఇప్పుడు చంద్రబాబు నోటి నుండి వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 100 సీట్లు వస్తాయని చెప్పారు ఆయన. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత అంటూ ఏమీ లేదు. ఈ క్రమంలో టీడీపీకి 140 అసెంబ్లీ సీట్లు, అలాగే 23 లోక్సభ సీట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదని భావిస్తున్నట్టున్నారు.